హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. అతి పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుని వినియోగించారని విన్న దగ్గర నుండి మనసు చాలా బాధగా ఉందండి. ఏ మతం కూడా ఇతర మతస్థుల మనోభావాల్ని దెబ్బతీయమని ఎక్కడా చెప్పదండి. ఆ భగవంతుని దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ లభించే లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల్లో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అది దొరికితే పరమ పవిత్రంగా కళ్ళగద్దుకుని స్వీకరిస్తారు. అటువంటి దానిలో కూడా మీరు రాజకీయాలకు పాల్పడి కల్తీ జరిపారంటే మనిషి పుట్టిన వాళ్ళు ఎవరు చేయరండి. మీరు ఇంత హేయమైన చర్యని ఎవరు క్షమించరు. ఎందుకంటే టిష్యూ పేపర్లలో ప్రసాదాన్ని తీసుకొని పక్కన పడేసి మీకేం తెలుస్తుంది హిందువుల మనోభావాల గురించి? అందుకే భగవంతుడు మీకు మొన్న ఎలక్షన్స్లో అంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చాడు. దీనికి మించిన ఘోరమైన శిక్షకు మీరు ఎదురు చూస్తూ ఉండండి. తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడితో ఆటలాడిన వాడిని ఎవరిని వదిలిపెట్టలేదు. అతి ఘోరమైన శిక్షకి మీరు పాత్రలు అవుతారు. దానికి సిద్ధంగా ఉండండి. ఇంకా పైగా సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడే చూశాను. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. చాలామంది ముస్లిమ్స్ కూడా వాళ్ళ ఇంటి దేవుడిగా కొలుస్తారండి ఆయన్ని, వాళ్ళ ఇంటి అల్లుడుగా. ఏ మతాలకి సంబంధం లేదు. ఏ మతం కూడా ఇతర మతస్థుల్ని కించపరచమని కానీ ఎవ్వరు చెప్పరండి. అటువంటి అలా చెప్పారంటే అది ఎటువంటి మతము కాదు. ఇంతమంది నాలాంటి స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే మనం అందరం ఖండించాల్సిందే. పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాలి. అంతేగాని అతను మా పార్టీ కదా మేము సమర్థించుకుంటామంటే కాదు. ఇది మన మనోభావాలకు సంబంధించింది. మనం తప్పనిసరిగా దీని మీద పోరాడాల్సిందే. అది ఎవరైనా సరే, ఏ పార్టీ చేసినా, ఎంత గొప్పవాడు చేసినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడు చేసినా సరే వాళ్ళని క్షమించడానికే వీల్లేదు. ఆ చర్యలు జరిగేంత వరకు మనం పోరాడాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా సరే దానిలో నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. కోర్టులు తీర్పులు ఇవ్వాల్సిందే. ఈ కోర్టులో కానీ ఇక్కడెక్కడన్నా మనం తప్పించుకుందామని చూసినా కానీ ఆ భగవంతుడి కోర్టులో, ఆ భగవంతుడి తీర్పులో ఎవ్వరు తప్పించుకోలేరు. అది మనం కళ్ళకు కట్టినట్టు చాలామందిని చూసాం. ఎవరికి ఎటువంటి గతి పట్టిందో చూసాం. ఎవరు ఎటువంటి చావుని చూశారో కూడా మనం చూసాం. ఆ భగవంతుడి కోర్టులో ఎవరిని క్షమించడు. ఆయనతో ఆటలాడుకున్న వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఆ శిక్ష అతి ఘోరంగా ఉంటుంది. అది తెలుసుకోండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.